ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. తను మన ప్రేమని పిల్లలు పుట్టరు అన్న తన శారీరక లోపాన్ని అర్థం చేసుకుని తను ఈ సంతకం చేసింది. ఇంకా నన్ను పెళ్లి చేసుకోవడానికి నీకు అభ్యంతరం ఉందా? ఉంది. ఇంకేం చెప్తావురా? తనకు పిల్లలు పుట్టకపోయినా పర్వాలేదు, మన వంశానికి నీ తర్వాత వారసుడు అక్కర్లేదు అని చెప్తావా? వారసుడు ఉన్నాడు నాన్నమ్మ. ఏంట్రా, వారసుడు ఉన్నాడా? ఉన్నాడు. ఆల్రెడీ తన కడుపులో మన వంశ వారసుడు ఉన్నాడు. రేయ్, ఏంట్రా నువ్వు చెప్తుంది? అవునన్నా, తను కడుపుతో ఉంది. తల్లి కాబోతున్న తనతో తను ఎప్పటికీ తల్లి కాలేదని చెప్పి తల్లి కూతుళ్ళిద్దరూ కలిసి అహల్యతో బలవంతంగా సంతకం చేయించారు. అదితి భవిష్యత్తు కోసం, శ్రావ్య కాపురం కోసం, మన రెండు కుటుంబాలు కలిసి ఉండడం కోసం, ముఖ్యంగా నా కెరియర్ కోసం, మన కుటుంబం పరువు వీధిన పడకుండా ఉండడం కోసం అహల్య తన అమ్మతనంపై అబద్ధపు సంతకం చేసింది. తన మాంగళ్యాన్ని వదులుకోవాలనుకుంది. బావుందిరా. ఎలాగైనా అదితిని వదిలించుకోవాలని ఇప్పుడు కొత్త నాటకం ఆడుతున్నారా? నాటకాలు ఆడుతుంది మేము కాదు, మీరు. అదితిని కాదని అహల్యని పెళ్లి చేసుకుని నేను తప్పు చేసి ఉండొచ్చు, కానీ అహల్య ఏ తప్పు చేయలేదు. ఆ రోజు విడాకుల పత్రంపై సంతకం చేసిన, ఈ రోజు తన కడుపులో ఉన్న బిడ్డని మోస్తూ తను తల్లి కాలేను అని అబద్ధపు సంతకం చేసిన మన రెండు కుటుంబాల కోసమే చేసింది. తను నిజంగానే ప్రెగ్నెంట్. కావాలంటే ఆకాష్ని అడగండి. ఆకాష్ చెప్పరా? అవును, అహల్య గారికి యాక్సిడెంట్ అయిన రోజు తను ప్రెగ్నెంట్ అని తెలిసింది. కానీ గౌతమ్ ఆ విషయం ఆ తర్వాత చెప్దాం అన్నాడు, అందుకే చెప్పలేదు. ఇప్పుడు చెప్పినానమ్మా, నేను అహల్యను వదిలేయాలా? అదితిని పెళ్లి చేసుకోవాలా? మీరన్నట్టు అహల్య పూలు పూయని మొక్కో, కాయలు కాయని చెట్టో కాదు, కల్పవృక్షం. ఎండిపోయిన ఏరో, ఓటిపోయిన గొడ్డో కాదు, కామధేనువు. తను మన ఇంట్లో వెలుగు నింపే దీపం మాత్రమే కాదు, మన వంశానికి వారసునిచ్చే కోడలు కూడా.